తిరిగి వార్తలకు స్వాగతం. పోడూరు మండలం గుమ్మలూరులో పైడవ పోడూరు గ్రామాల్లో ఎన్నికల శంకరవ పాదయాత్రలో మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆచనియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరామచంద్రరాజు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతమైన పెనుగొండ మండలం దొంగరాయపాలెం వద్ద తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా అభ్యర్థుల వాహనాల్లో డబ్బు మద్యం వంటివి తరలింపును అరికట్టే దిశగా ఈ బోర్డర్ చెక్ పోస్టులో ఎన్నికల అధికారులు ఆదేశాలతో 24 గంటలు విస్తృతంగా జల్లె పడుతూ తనిఖీ నిర్వహిస్తున్నారు. గ్రామదేవత పెద్దింట్ల ఆశీస్సులు వేండ్ర పరిసర గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని ఉండిచెరుకు స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అన్నారు. పాలకోడేరు మండలం వేండ్రలో పెద్దింట్లమ్మ జాతర కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మేళతాళాలు మంగళవాద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లని ఆశీస్సులుగా గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో భూపతిరాజు రాంబాబు, భూపతిరాజు కృష్ణంరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేండ్ర గ్రామంలో గొబ్బల మంగమ్మ వారి జాతర మహోత్సవంలో ఈరోజు నేను పాల్గొని అమ్మవారిని పూజించడం జరిగింది. అమ్మ గొబ్బల మంగమ్మ వారు ఎంతో మహిమ గల అమ్మ. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అభయాన్ని ఇచ్చి అందరికీ ఆశీస్సులు ఇచ్చి అందరినీ చల్లగా చూస్తున్న అమ్మలుగన్న అమ్మ మనందరికీ వెలువేల్పు. గొబ్బల మంగమ్మ తల్లి, మంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్నాను. ఈరోజు కమిటీ వారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రత్యేకించి యువకులు ఈ జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమిటీ వారిని కూడా అభినందిస్తున్నాను. గొబ్బల మంగమ్మ వారు మనందరికీ కూడా చల్లని దీవెనలు ఇచ్చి అందరికీ కూడా శుభాలు కలుగజేయాలని, అదేవిధంగా భక్తులందరూ కూడా మొక్కుబళ్ళు తీర్చుకుంటూ అందరూ కూడా మొక్కుకుంటూ అమ్మవారు కష్టాలు నష్టాలు తీర్చాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకుంటూ జరుగుతూ ఉంది. ఉండిచెరుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనకు గుర్తు వచ్చిన వెంటనే మీకు తెలియచేస్తానని కలవపూడి శివ అన్నారు. ఉండిచెరుకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఆకివీడిలోని 14, 15, 16, 17 వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎన్నికల గుర్తు వచ్చిన వెంటనే తన గుర్తు తెలియచేస్తానని వివరించారు. తనకు మంచి మెజార్టీతో గెలుపు ఇవ్వాలని ప్రజలను కోరారు. స్థానికుల నుండి శివకు విశేష ఆదరణ లభించింది. ఆయన వెంట పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రచారం అనంతరం పల్లెనిద్రలో భాగంగా ఆకివీడిలో బస చేశారు. శివరామరాజు గారి నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. జై శివన్న, జై శివన్న, రావాలి శివ, రావాలి శివ, రావాలి శివ నాయకత్వం, శివ గారి నాయకత్వం. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆకివీడు నగర పంచాయతీలోని
14, 15, 16, 17 వార్డుల్లో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ ప్రచార కార్యక్రమం బాగా జరిగింది. ఆకివీడు నగర పంచాయతీగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ ఆకివీడులో మనం గతంలో మౌలిక వసతులు బాగా కల్పించగలిగాం. ఇక్కడ ఆకివీడులో డ్రైనేజ్ సమస్య ఎక్కువ. ఆ డ్రైనేజ్ సమస్య మనం కొంత తీర్చగలిగాం. ఇంకా కొంత సమస్య తీర్చాల్సి ఉంది. అదేవిధంగా ఈ ప్రధానంగా ఆకివీడు అనేది పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ఈ డ్రైనేజీ కనెక్టివిటీ లేకపోవటం వల్ల కొన్ని ప్రాంతాలు దుర్గంధంగా ఉండి దోమలు ఎక్కువగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం పవర్ సెక్టార్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడు మనం తాళకోటలో 132 kV సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. ఏదైనా ఆకివీడు నగర పంచాయతీని అభివృద్ధి చేయటానికి నాకు ఏదైతే పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఏదైతే గ్రామంలో పుర ప్రముఖులు అదేవిధంగా పెద్దలు అందరి సహకారం గ్రామస్తుల సహకారంతో రాయకుదురు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన జక్కంశెట్టి రిప్కా 584 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కానుకొల శ్రీనివాసరావు తెలిపారు. పంజాబ్ బాల శ్రీలక్ష్మి 571 మార్కులతో ద్వితీయ స్థానం పొందినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సోమవారం రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థులు 4 నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని రాజమండ్రి అర్బన్ రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తెలిపారు. బోడ లక్ష్మి వెంకట ప్రసన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున 1 నామినేషన్ దాఖలు చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ తరఫున ఆదిరెడ్డి వీరరాఘవమ్మ నామినేషన్ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. మార్గాని భరత్రాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 1 సెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. మార్గాని భరత్రాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మార్గాని నాగేశ్వరరావు నామినేషన్ 2వ సెట్ను దాఖలు చేశారు. ఈనాటి బంగారు మాట. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం వద్దు, పెద్ద ఓడను ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.